మాకు వేరే వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి, సబ్స్ కోసం అవి పెట్టొచ్చా, తర్వాత డిలీట్ చేస్తే ఓకేనా? ఈ క్వశ్చన్ చాలామందికి ఉంటుందండి. అండ్ చాలామంది అడుగుతూనే ఉంటారు. నేను ఎన్నోసార్లు రిప్లై కూడా ఇచ్చాను. వేరే వాళ్ళ వీడియోస్తో పెట్టొచ్చా, వేరే వాళ్ళ వీడియోస్ పెట్టొచ్చా, పెట్టకూడదు అనేసి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను మోగుతూనే ఉంటాను కదా. సో సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు పెట్టొచ్చా అంటే కనుక ఫస్ట్ మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏ వీడియో అయితే పెడుతున్నారో వ్యూస్ వస్తున్నాయని వాళ్ళు ఆల్రెడీ పాపులర్ అయిపోయారు కాబట్టే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి. సిస్టమ్స్ కూడా ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తున్నాయి వాళ్ళ వీడియోస్ని. ఎందుకు? ఆల్రెడీ పాపులర్ అయిపోయిన ఛానల్ కాబట్టి. ఎవరు పెట్టినా వ్యూస్ వస్తాయి దానికి, మీరే కాదు ఎవరు పెట్టినా వ్యూస్ వస్తాయి వాళ్ళకి. అట్లాంటప్పుడు మీరు ఇంకా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళని. ఎన్నాళ్ళని ప్రమోట్ చేస్తారు అట్లాగా? మీ వీడియోస్ కదా మీరు ప్రమోట్ చేసుకోవాల్సింది, మీ వీడియోస్ కదా మీరు చేయాల్సింది. సో ఎప్పుడైనా మన ఓన్ వీడియోస్ని మనం వ్యూస్ వచ్చినా రాపోయినా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు రీచ్ వస్తుంది. నేను గ్రో అయిన ఛానల్స్ చాలా చూశానండి. ఇట్లాగే చిన్న చిన్న ఛానల్స్ ఇప్పుడు లక్షల్లో పెరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం లేదు, వాళ్ళ కంటెంట్ పైన ఫోకస్ చేశారు, ఇలా వేరే వాళ్ళ వీడియోస్ పెట్టలా. అండ్ మీకు ఆ కంటెంట్ ద్వారా సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా వేస్ట్. ఎందుకంటే ఆ కంటెంట్ కోసమే కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీ వీడియోస్ పెట్టినా మీరు చూడరు. అది మీ అంతటా మీకు మైండ్లో వస్తే తప్ప మీకు అర్థం కాదండి. ఇది ఎన్ని చెప్పినా అర్థం కాదు. మీ అంతటా మీకు మైండ్లోకి రావాలి. అది అప్పుడే అర్థమవుతుంది ఇందులో ఉన్న ఇదేంటనేది. అండ్ ఇప్పుడు మనకి యూట్యూబ్ కొన్ని ఇచ్చింది, రీమిక్స్ అని, గ్రీన్ స్క్రీన్ అని. ఇవన్నీ మంచి ఆప్షన్సే. వాటితో యూజ్ చేసుకుంటే మానిటైజేషన్ అవుతుంది, అంతా ఓకే. కానీ అన్నాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ కూడా ఎలా చేస్తున్నారంటే చాలామంది వాళ్ళు కనిపిరు, ఆ వెనకాల ఉండే వీడియోనే ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళేమో చిన్న నలకంత చేమంత అంత కనిపిస్తారు. అది ఖచ్చితంగా వాళ్ళకి ఆ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా రైట్ ఉంటుంది, స్ట్రైక్ వేయొచ్చు, వాళ్ళు వేసే రైట్ ఉంటుంది వాళ్ళకి, అది గ్రీన్ స్క్రీన్ ఇచ్చినా కానీ. సో మరి అట్లా ఉన్నప్పుడు అసలు యూట్యూబ్ ఎన్ని రూల్స్ ఎన్ని కొత్త తీసుకొస్తుందో దాంట్లో కూడా మళ్ళీ ఇట్లా అనమాట. అంటే మీరు కంటెంట్ క్రియేట్ చేయలేనప్పుడు అసలు యూట్యూబ్ పెట్టకూడదు. వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేసుకుని మీరు మనీ ఎర్న్ చేసుకుంటానంటే ఎట్లాగా అసలు చెప్పండి? గ్రీన్ స్క్రీన్ చేయండి తప్పలేదు, యూట్యూబే ఇచ్చింది. రీమిక్స్ చేయండి తప్పలేదు. కానీ అన్ని రీమిక్సే అంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసింది ఏముంది? ఇంకా ఊరికే రీమిక్స్ చేసినందుక మీకు రెవెన్యూ ఇవ్వాలి. సో అది అన్నీ ఊరికే మీరు వేరే వాళ్ళ వీడియోస్ పైన డిపెండ్ అవ్వద్దు. మీరు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేయండి. మీరు గ్రో అవ్వాలి, యూట్యూబ్లో ఎంతో కొంత డబ్బులు సంపాదించాలి అంటే మీ ఓన్ బుర్ర వాడాలి. ఇలాంటి వాటికి కాదు, ఎలా డౌన్లోడ్ చేద్దాము, ఎలా యూజ్ చేద్దాము, ఇట్లాంటి వాటికి కాదు యూజ్ చేయాల్సింది. కంటెంట్ క్రియేట్ చేయడానికి, స్క్రిప్ట్ రాసుకోవడానికి వాడండి. బోల్డ్ అన్న ఐడియాస్ వస్తాయి మీకు. ఇది కాపీ చేయాలన్న ఐడియా వచ్చిందంటేనే మీకు బోల్డ్ అన్న ఐడియాలు ఉండుంటాయి. మీరు వాడట్ల బుర్రని, ఈజీగా పని అయిపోవాలనుకుంటున్నారు అంతే. కొంచెం కాన్సన్ట్రేటెడ్గా కూర్చొని నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎన్నిసార్లు నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళే నేను చేసిన మిస్టేక్స్ వీడియో కూడా చూసారంట. నేను మూవీ పెట్టాను, ఇవన్నీ చెప్పాను కదా అందులో కూడా. సో ఆ వీడియో చూసి కూడా ఏదో ఒకటి ట్రై చేద్దామని మూవీస్ పెట్టి 1 year వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 1 year పాటు ఊరికే టైం వేస్ట్ అయిపోయింది. ఊరికే అలా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే మీకు ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మన ఓన్ వీడియోసే పోస్ట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అవ్వండి. కరెక్ట్గా యూట్యూబ్ పాలసీ ప్రకారమే ఉండాలని ఫిక్స్ అవ్వండి. అప్పుడే మీరు చేయగలరు. ఏదో ఒకరోజు విసుకొచ్చింది అనుకోండి, వ్యూస్ రావట్లేదు, ఏదో ఒకటి పెట్టేద్దామని పెట్టారనుకోండి, అయిపోయినట్టే. మీకు అసలు ఆలోచన వచ్చిందంటేనే ఛానల్ పోయినట్టే, ఇంకా అయిపోయినట్టే. ఇక గ్రో అవ్వదు ఛానల్ ఎప్పటికీ. కరెక్ట్గా పెట్టడానికి చూడండి. ఏది చేసినా సరే మీరు కనిపిస్తూ చేయండి, కనిపించకుండా చేయండి. మీ ఎఫర్ట్ మీరు పెట్టండి. కంప్లీట్ 100% ఎఫర్ట్ పెట్టి చూడండి. ఖచ్చితంగా గ్రో అవుద్ది. ఎందుకు గ్రో అవ్వదు? యూట్యూబ్ మనమో తేల్చుకోవాలంతే. సో వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేయొద్దండి. మీరు ఎక్కడి నుంచన్నా తీసుకుని కూడా పోస్ట్ చేయొద్దు. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో నుంచి తీసుకుని పోస్ట్ చేస్తాము, వాళ్ళకి ఎలాగో ఛానల్ లేదు అంటారు. ఇప్పుడు మీలాగే ఆలోచించి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అసలు మీరు వేరే అనే మాట తీసేయండి మీ మైండ్లో నుంచి. మన ఓన్ కంటెంట్, నా ఓన్ కంటెంట్ నేను పెట్టుకోవాలనుకోండి, అది